నమస్కారం. న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకు స్వాగతం. నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గంలోని తానూర్ మండలంలో ప్రజా పంపిణీ వ్యవస్థ మరింత చేరువైంది. బామిని గ్రామ ప్రజల చిరకాల కోరిక నెరవేరుస్తూ ప్రభుత్వం నూతన రేషన్ షాపును అందుబాటులోకి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి షేక్ ముక్తార్ అలీ అందిస్తారు. మా నాయకుల సహాయ సహకారంతో ఈ రోజు నుంచి గ్రామంలోనే మొదలు పెట్టారు. అసలు ఎన్ని క్వింటాలు వస్తుంది, ఈ ఊరికి ఎన్ని కార్డులు ఉన్నాయి అడిగే ప్రయత్నం చేద్దాం. గత కొన్ని సంవత్సరాల నుంచి మీరు మహాలంగి నుంచి తీసుకొచ్చే బాధ్యత ఈ రోజు మీకు తేరింది. మరి ఎన్ని కోపీలు ఉన్నాయి మీ దగ్గర, ఎన్ని క్వింటాలు వస్తాయి? ఇప్పుడు ఈరోజు బామిని గ్రామానికి మంచి ఒకటి ఏమైందంటే, బామిని గ్రామం నుంచి ఆనకాలం ఎండాకాలం మహాలంగికి పోవాలంటే ముసలిళ్ళకి అందరికీ బాగా ఇబ్బంది ఉండేది. ఇక ఏమన్నా మంది పాపం ఆండోళ్ళకు మొగతాలు లేరు, మొగలు లేరు, అలాగే చాలా ఇబ్బంది ఉండే. అందరు చేయగానే మంచిగా అయింది. ఇక నాయకుల సహకారంతో అందరితో మా ఊరికి ఈ రోజుకు 30 సంవత్సరాలు లేనిది పని చేయాలి జరిగిందంటే ఆనందం వార్త. మంచి రోజు. నిర్మల్ జిల్లా తానూర్ మండలం బామిని గ్రామంలో ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన నూతన రేషన్ షాపును బుధవారం ఘనంగా ప్రారంభించారు. బైన్సా మార్కెట్ కమిటీ చైర్మన్ సిందే ఆనందరావు పటేల్ ముఖ్య అతిథిగా విచ్చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించి షాపును ప్రారంభించారు. మా బైన్సా మార్కెట్ కమిటీ చైర్మన్ సిందే ఆనందరావు పటేల్ గారు వీటితో అడిగే ప్రయత్నం. ఈ బామిని గ్రామానికి నాకు ఉన్న ఒక 30 సంవత్సరాల నుంచి ఉన్న అనుబంధం. ఏ కష్టమైనా మంచిగా నాకైనా వాళ్ళకైనా మేము పాల్గొంటాం, వాళ్ళ సుఖ నా కష్టంలో పాల్గొంటారు. కాబట్టి మరి ఈరోజు ఇప్పుడు మనం ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే, వీళ్ళు మాలంగి నుంచి ఎప్పుడు ఫస్ట్ మెయిన్ గ్రామ పంచాయతీ ఎక్కడ ఉంటుందో అక్కడనే డీలర్ షాప్ ఉండేది. అయితే ఇప్పుడు మరి ఎన్నో రోజుల నుంచి కష్టపడుతున్నారు. మరి ముసలులు కానీ మహిళలు కానీ వీళ్ళకి అందరికి ఇబ్బంది అవుతుండే. కాబట్టి మరి అందరూ ఇప్పుడు ఉన్న శాఖ రాజన్న గారు కానీ సర్పంచ్ గారు మెంబర్ కానీ గ్రామస్తులు అందరూ కూర్చుని మనకు ఎట్లయితే బాగుంటుంది అని చెప్పి, లేకుంటే మనం ఏమైనా ఖర్చు పెట్టుకునే మనం తెచ్చుకుందాం కానీ ప్రజలకు మాత్రం అక్కడ పోవటానికి లేదని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని భాగంలోనే ఈరోజు మరి ఇక్కడ మరి బియ్యం షాప్ ఓపెనింగ్ చేయడం జరిగింది. దానికి నాకు పిలవడం జరిగింది. అయితే నేను చెప్పేది ఏంటంటే, మాకు సుఖ కష్టం ఉండే. మాకు పాంగ్రీ గ్రామ పంచాయతీ ఉంటే నేను ఫస్ట్ 1996లో సర్పంచ్ ఉన్నప్పుడు మై సుఖ చేంజ్ చేయడం జరిగింది. లేకుంటే మేము సుఖ పాంగ్రీకి పోరాం. అయితే ఇప్పుడు ఇది చాలా పెద్ద పని, అనుకుంటే చిన్న పని లేకుంటే పెద్ద పని. మరి ఈరోజు మనం దీనికి మరి ప్రభుత్వానికి ఒక ట్యాంక్ చెప్పాలి. ఎందుకంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏదైనా చెప్తే ఎంబడే ఇది చేస్తున్నారు. ఇదే కాకుండా ఏ పని అయినా రేవంత్ రెడ్డి కానీ మన ఇన్ఛార్జ్ మినిస్టర్ కానీ మన సుదర్శన్ రెడ్డి సాబ్ కానీ మా నాయకులు కానీ అందరూ కలిసి మేము ఉన్నది కలెక్టర్ మేడం కూడా జేసీ గారికి ఒక ట్యాంక్ చెప్పగానే ఇప్పుడు ఈ మధ్యలో ఇంటర్వ్యూ ఉంటాయి. దాంట్లో ఉన్నది గ్రామస్తులు అనుకున్నవాడే డీలర్ అవుతాడు. అదేం పెద్ద సమస్య కాదు. ఎందుకంటే వాళ్ళు తలుపుకున్న వాళ్ళు డీలరు, మంచి డీలర్ చేయాలని నేను ఇప్పుడే మాట్లాడినప్పుడు సుఖా నేను చెప్పిన. ఎందుకంటే మంచి డీలర్ సుఖం మంచిగా లేకుంటే, సర్పంచ్ సుఖం మంచిగా లేకుంటే, నాయకుల సుఖం మంచిగా లేకుంటే గ్రామానికి నష్టం జరుగుతుంది. గ్రామ ప్రజల ఆలోచన మేరకే మనం చేస్తే గ్రామం కూడా బాగుపడుతుంది. గ్రామం బాగా ఉంటేనే మనం నాయకత్వం ఇస్తాము. కాబట్టి మనం అందరం కలిసి కొట్ట ఉండి గ్రామానికి మంచిగా డెవలప్ చేయడానికి సుఖ ఇంకా చాలా డెవలప్ అయింది. ఇంకా చేయడానికి సుఖ అందరూ సహకారం ప్రజలు చేయాలా, నాయకుల సుఖ అందరూ కలిసి పెట్టి ఉండాలా. రెండోది ఉన్నది, ఈ రోజు మేము ప్రభుత్వానికి సుఖ చెప్తున్నాం. రేపు మరి మొత్తం రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు గ్రామ సభలు ఉన్నాయి. ఈ 5 గ్యారంటీల మీద మరి ప్రజలకు ఏమేమి చేరింది, ఏది రాలేదు, దాని మీద గ్రామ సభ పెట్టి అక్కడ గ్రామంలో మరి ఎవరికి ఇంధనం ఇల్లు వచ్చింది, ఎవరికి రాలేదు, ఎవరు ఎలవల్లో ఉన్నారు, ఎవరు ఎల్తూలో ఉన్నారు, ఇవన్నీ. అదే కాకుండా ఇప్పుడు మరి మన 10 సంవత్సరాల నుంచి మనకు రేషన్ కార్డులు ఇస్తుంటాయి. మరి రేషన్ కార్డు కానీ ఇంద్రమ ఇండ్లు కానీ ఇప్పుడు అన్ని స్కీమ్స్ ఉన్నాయి. దాంట్లో మరి ఏది తక్కువ ఉన్నా మనం చూస్తున్నాం. నేను నియోజకవర్గంలో ఎక్కడ పోయినా, ఏ రూట్కు పోయినా, ఏ మండలం పోయినా స్కూల్కు విజిట్ చేస్తాను. పిల్లలు ఏ రకం అన్నం తింటున్నారు, ఏ రకం ఉన్నది, ఇప్పుడు మరి అప్పటికిప్పటికి ఏం తేడా ఉన్నది ఆ ప్రభుత్వానికి, అది సుఖ మనం కలవడం జరుగుతుంది. స్కూల్లో ఏదైనా సమస్య ఉంటే సుఖ ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు కానీ సీఎం గారికి స్కూల్ సమస్యలు ఏదైనా ఉంటే చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మరి చాలా ఇప్పుడు ఇక్కడ చూస్తున్నా నేను మహిళలు, ఈ గ్రామస్తులు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే మేము మాలంగికి పోవాలంటే మరి ఎండల వర్షంలో ఎంతో ఇబ్బంది అవుతుండే. కాబట్టి ఇక్కడ జరుగుతున్నది మంచిదే. ఇటుకెళ్ళి సుఖ ఈ గ్రామానికి మంచిగా మేలు జరగాలని చెప్తూ సెలవు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు మరియు స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సాగర్ బాయి రాజన్న, సర్పంచ్ గణేష్, ఉప సర్పంచ్ గంగాధర్, మాజీ సర్పంచ్ గంగాధర్ గారితో పాటు వార్డు మెంబర్లు పాల్గొన్నారు. అలా గత కొన్ని సంవత్సరాల నుంచి పొలిటికల్ ఏడాదిలో మీరు జిల్లా పరిషత్గా, జిల్లా వార్తగా కూడా పనిచేశారు. ఇప్పుడు దాదాపు మండలాలు కాన్స్టిట్యున్సీ లెవెల్లో మీరు చాలా
ఎక్కడ చూసినా మీ పేరు పడుతుంది. ఈ కొత్త పని కూడా మీరు మొదలు పెట్టారు. ఇక్కడ పరిస్థితులు ఏంటంటే 30 సంవత్సరాలు మనం రాజకీయాలు ఉన్నాం. 30 సంవత్సరాల్లోనే అనేక పదవులు మనం చేయడం జరిగింది. దానిలో భాగంగానే గతంలో కొన్ని పార్టీల సహకారం లేకుండా, కొందరు వ్యక్తుల సహకారం లేకుండా, కొందరు నాయకులు సహకరించకుండా మనకు రివర్స్ చేయడం వల్ల మన ఊరికి గ్రామానికి మనం రేషన్ బియ్యం తెచ్చుకోవడం జరగలేదు. అది కొన్ని అనివార్య కారణం వల్ల. అది కాకుండా మరి ఇక్కడ రేషన్ కార్డులు దగ్గర 270 రేషన్ కార్డులు ఉండడం వల్ల మనకు ఎక్కడైతే డీలర్షిప్ కావాలన్నా, లేకుంటే ఇక్కడ రైస్ తీసుకొని రావాలన్నా కానీ 400 రేషన్ కార్డులు ఉంటేనే అక్కడ బియ్యం తీసుకోవడానికి అవకాశం ఉంది. ఈ రోజు తెచ్చినాం కానీ ఈ రోజు ఏమని తెచ్చినాము, ఈ రోజు వచ్చే కిరాయి మనం కట్టుకోవాలా, ఇక్కడ అమాలి మనం కట్టుకోవాలా, మనం ఇక్కడ డీలర్షిప్ వేయడానికి కూడా ఒక రూమ్ కూడా అలాట్మెంట్ చేసి ఇవ్వాలి. వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే వాళ్ళు రేషన్ వేయడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఏదైనా తేడా వస్తే మనం మాలికి పోయి తెచ్చుకోవాల్సి ఉంటుంది. పర్మనెంట్గా రావాలంటే మనకు ఇక్కడ నోటిఫికేషన్ కావాలి. నోటిఫికేషన్ ఇది డీలర్షిప్ నోటిఫికేషన్ పడిన తర్వాత ఇక్కడ కొత్తగా నియమించిన పర్మనెంట్ కావడానికి అవకాశం ఉంది. గతంలో మనం ప్రయత్నం చేసినాం. గతంలో ప్రయత్నం చేసింది కూడా విఫలమైంది. ఎందుకోసం అంటే మనం పోయి తెచ్చుకోవాలంటే వాళ్ళని నెలకు తెచ్చుకోవాలంటే 5,000 రూపాయలు ఖర్చు వస్తుంది. డాక్టర్ కిరాయి పెట్టాలి, లేకుంటే మనుషులు పెట్టుకోవాలి, అమ్మాయిలు పెట్టుకోవాలి, అన్ని పెట్టుకోవాలి. మనం వచ్చి ఇక్కడ 2 రోజులకు మనం డిస్ట్రిబ్యూషన్ పంపాలి. ఆయన ఎవరు డీలర్ వచ్చి ఇక్కడ డీలర్ చేయాలి. చేసిన తర్వాత కూడా ఆయన రానంటే కూడా మనం మూసుకోవాల్సింది. ఇది మనం ఎందుకోసం అంటే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ వాళ్ళందరికీ ప్రోత్సాహం వల్ల, వాళ్ళందరి సహకారంతోనే మన ఒత్తిడి వల్ల ఈ రోజు మనకి ఇక్కడ రావడం జరిగింది. మరి దానికి అనుగుణంగానే గ్రామస్తులు కూడా నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచ్, వార్డు మెంబర్స్, ఉప సర్పంచ్ అందరు కలిసి ఒక తీర్మానం పెట్టిన తీర్మానం ద్వారా మేము ఏదైతే ఖర్చులు ఉంటాయో మేము భరిస్తాం. తప్పకుండా మనకు బియ్యం ఇక్కడ తెచ్చుకుంటే బాగుంటుందని చెప్తే మేమందరం, నేను ఆనందరపల్లి కానీ, ఇక్కడ ఉన్న నాయకులు, మన నియోజకవర్గంలో ఉన్న నాయకులు, ఎమ్మెల్యే కానీ, మాజీ ఎమ్మెల్యే కానీ, సివిల్ సప్లై ఆఫీసర్లు కానీ, మరి కలెక్టర్ కానీ సంప్రదించి, మరి అడిషనల్ కలెక్టర్ సంప్రదించి తప్పకుండా మేము ఆ భారాన్ని మోస్తాం. ఇక్కడ మాకు డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పి 30 సంవత్సరాలు కాదు, ఈ రోజు కూడా మనకు పర్మనెంట్ కాలేదు. పర్మనెంట్ అవకాశం కావాలంటే 2 నెలలు అయిన తర్వాత నోటిఫికేషన్ పడ్డ తర్వాత మనకు పర్మనెంట్ కావడానికి అవకాశం ఉంటుంది. ఈ గ్రామంకు ఈ రోజు స్వతంత్రం వచ్చింది కాదు, స్వతంత్రం ఎప్పుడో వచ్చింది. 30 సంవత్సరాల నుండి అనేక సమస్యలు, అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది, అనేక పనులు కూడా జరిగింది. కానీ ఈ పని ఏంటంటే పర్మనెంట్ కావాలంటే మనకు ఇక్కడ టెండర్ అయిన తర్వాతనే పర్మనెంట్ అవుతుంది. ఇది తాత్కాలిక మెరుపే. ఈ తాత్కాలిక మెరుపు ఆనందపడాలి. కానీ రాబోయే కాలంలో పర్మనెంట్ చేసుకోవడానికి మనందరం సహకరించాలని కోరుతున్నాం. చెప్పండి సర్పంచ్ సార్, మీ హయాంలో అధికారుల అండదండతోటి మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న కష్టం ఈరోజు తెలియదు, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఈరోజు మా బామ్ని గ్రామ ప్రజలు మరి అనుకున్న తర్వాత వీళ్ళందరినీ అడిగిన మరి ఎట్లా అంటే కోపిన్ తెద్దామంటే అందరు కలిసి తెచ్చుకుందామన్నారు. పెద్దలు మన రాజన్న సార్ కానీ, వాళ్ళ ఎమ్మెల్యే సార్ కానీ, మన మాజీ ఇంటర్నెట్ సార్ కానీ అందరూ మనకు సహకరించిండు. అదే కూడా మన ఎంఆర్ఓ సార్ కూడా మనకు చాలా సహకరించిండు. మీరు ఇక్కడ పోతే పని అయితే అని చెప్పిండు. వీళ్ళ సర్పంచ్ కానీ, వార్డు మెంబర్లు కానీ వాళ్ళ అందరి సహకారంతో ఈ కోపింగ్ తెచ్చుకోవడం జరిగింది. చాలా సంతోషం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి News9 TV తెలుగు ఛానల్.